सिकंदराबाद के इलाके बंटिया गार्डन्स के पास की सिक्योर वॉल्व इंडिया लिमिटेड एक प्राइवेट कंपनी है जो एटीएम में कैश रिफिल करती है, जिसे वह अपनी प्राइवेट सिक्योरिटी के जरिए ये काम करती है। ये प्राइवेट सिक्योरिटी एक वेंडर रियल सिक्योरिटी के जरिए इस कंपनी को एम्प्लॉयज़ दिया करती है। सब कॉन्ट्रैक्ट के मुताबिक इस रियल सिक्योरिटी को सिक्योर वॉल्व इंडिया लिमिटेड हर महीने चेक के जरिए पेमेंट करती है एम्प्लॉयज़ को सैलरी के लिए, लेकिन ये रियल सिक्योरिटी कंपनी एम्प्लॉयज़ को हर महीने सैलरी टाइम पर नहीं दे रही है और ना ही कोई भी सहूलत। ये रियल सिक्योरिटी कंपनी इन एम्प्लॉयज़ से हर महीने इनकी सैलरी से ईएसआई और पीएफ के पैसे काटती है, लेकिन इन्हें कोई डिटेल्स नहीं दिए गए। इनकी रिक्वेस्ट है हुकूमत तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब से कि इनकी परेशानियों को सुनकर इसका हल निकाले और इस रियल कंपनी पर एक्शन ले। డ్యూటీకి పోకుండా ఎవరైనా ఏమైనా చేసినామనుకో చేస్తే చేయండి లేదంటే మన చేయండి అంటున్నారు సార్. సెక్యూర్ వ్యాలీ నుంచి రియల్ కంపెనీ తరఫున ఎయిర్ గన్ మెన్గా పనిచేస్తున్నాము. ఈ కంపెనీలో ప్రాపర్గా మాకు జీతాల విషయంలో ఇబ్బందులు ఉన్నాయని మాట్లాడడానికి ఉన్నాము. సాలరీస్ జాయిన్ అయ్యే టైంలో మేము అడిగాము, అడిగితే 10 to 12 వరకు అన్నారు. ఇంతవరకు 10 to 12 ఎప్పుడు వేయలేదు. ఇయర్ బై 1.5 year అయింది నేను చేయబట్టి, ఇంతవరకు టైం టు టైం సాలరీ వేయలేదు. పిఎఫ్ ఈఎస్డి మాకు ఏం మెసేజ్ వస్తలేదు సార్. కట్ అవుతున్నది సార్, పిఎఫ్ ఈఎస్ఐ కట్ అవుతున్నది. డ్యూటీలకు పొద్దున ఉదయం 6 గంటలకు వచ్చి రాత్రి 12 గంటల వరకు చేస్తున్నాం. అయినా కానీ టైం టు టైం డ్యూటీకి చేసినా కానీ జీతాలు కరెక్ట్ టైంకి వేస్తలేరు. మాకు డ్యూటీ ఎక్కినప్పుడు 10th వరకు వేస్తామన్నారు. 10th నుంచి మాకు 20 వరకు వేస్తలేరు. అయినా పండుగలప్పుడు ముందేమన్నందుకు మమ్మీ అసలు యాక్షన్ తీసుకుంటలేడు కాంట్రాక్టరు. ఇక్కడ ఉన్న సిబ్బందిని అడుగుతానేమో బొంబాయికి ఫోన్ చేసి 2 రోజులలో 3 రోజులలో వేస్తామంటారు. అప్పటి వరకు పండుగ అయిపోతుంది. అందుకే ఈసారి మేము స్ట్రైక్ చేయాలని సమ్మె చేయాలని అనుకుంటున్నాం. సార్ మేము సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాము, రియల్ గన్ మ్యాన్. సెక్యూర్ వ్యాలీ కంపెనీ త్రూ వెండర్ వచ్చేసి రియల్ అనే కంపెనీ నుంచి మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. అయితే వెండర్ మా గురించి ఎక్కువగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు. శాలరీ ఇష్యూలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన స్టేటు మినిమం శాలరీ వచ్చేసి 15,000 ఉంది. అయితే మాకు మినిమం శాలరీ ఇవ్వట్లేదు, 12,000 ఇస్తున్నారు. అందు విషయంలో కూడా మీరు మాకు సహాయం చేయగలరని మేము ఈ విషయంలో స్ట్రైక్ చేస్తున్నాము. అలాగే మళ్ళీ మేము ఓటీలు చేసినప్పుడు ఓటీ అనేది మామూలు శాలరీ బేసిక్ మీద ఎక్కువగా ఇవ్వాలి, కానీ మాకు బేసిక్ కంటే తక్కువగా గంటకి 40 రూపాయలు ఓటీ చేసి ఇస్తున్నారు. ఇది కూడా ఒక ఇష్యూ ఉంది. అలాగే మాకు సండే మేము చేసినప్పుడు ఓటీ కింద వచ్చినప్పుడు ఎక్కువ అమౌంట్ ఇవ్వాలి, కానీ మినిమం శాలరీ కంటే కూడా ఆ ఓటీని తక్కువగా చేసి ఇస్తున్నారు. 350 రూపాయలు పర్ డే ఇస్తున్నారు. ఇలాంటి విషయాల్లో మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎప్పుడైతే ముంబై కంపెనీలు వచ్చేసి ఇండియా త్రూ చేస్తున్నారో ఈ ఇష్యూలు మాకు వస్తున్నాయి. మమ్మల్ని ఇక్కడ పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే మేనేజ్మెంట్ వచ్చేసి ముంబైలో ఉంటుంది, ఇక్కడ వచ్చి వెండర్ ఉంటున్నాడు. మేము మాట్లాడితే గట్టిగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని మాత్రం డ్యూటీలోంచి తీసేస్తామని బెదిరింపులతో బలవంతంగా మాతో డ్యూటీలు చేసుకుంటున్నారు. డ్యూటీ వచ్చేసి మీకు చెప్తే నమ్మరు, మేము 5:30 6 గంటలకల్లా మేము డ్యూటీ స్టార్ట్ చేస్తాం. కానీ మరి మధ్యాహ్నం అయిపోతుందా, సాయంత్రం అయిపోతుందా, రేపు పొద్దున 4 గంటలకు అయిపోతుందా, 3 గంటలకు అయిపోతుందో కూడా తెలియదు. ఎంత కష్టపడి మేము డ్యూటీ చేస్తున్నా కూడా సమయానికి ఈఎస్ఐపిఎఫ్ కట్టకపోవటము, శాలరీలు ఇవ్వకపోవటము, సమస్యలు చాలా ఉన్నాయి. ఈఎస్ఐపిఎఫ్ కట్ చేస్తున్నారు కానీ మాకు కట్టలేదు. ఒక్కొక్కరికి 6 నెలలు 8 నెలల నుంచి ఈఎస్ఐపిఎఫ్ కట్టలేదు. ఈఎస్ఐ పేపర్స్ ఇంతవరకు ఎవరికి మాకు రాలేదు. దాదాపు మేము ఇప్పుడు కంపెనీలో దాదాపు 30 మెంబర్స్ వరకు ఉన్నాము, చాలామంది ఉన్నాము. సమస్యలు చాలా ఉన్నాయి. అందరూ మాట్లాడడానికి భయపడి వెనకాడుతున్నారు. డ్యూటీలో ఎవరైతే ఎక్కువ మాట్లాడతారో వాళ్ళు తీసేయాలని ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి సమయానికి మాకు కావాల్సిన మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కోసం మేము పోరాడుతున్నాము. మరి కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన మరి ఎంత చేస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు మాకు సహాయం చేస్తారని మేము ఈ చర్య తీసుకొని మేము నిలబడ్డాము. ఎప్పుడైనా వర్కర్ కరెక్ట్గా ఉంటేనే ఒక కంపెనీ బాగా నడుస్తుంది. కానీ మేము అందరం కరెక్ట్గా ఉన్నాము. కంపెనీ కోసం మేము ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నాము. కానీ కంపెనీ మమ్మల్ని పట్టించుకోకపోవడం వల్ల మా సమస్యలు అనేది బయటకు రావట్లేదు. హైదరాబాద్ సిటీలో ఒక మగ మనిషి 12,000 శాలరీకి డ్యూటీ చేస్తున్నాడండి.
అది ఎంత ఘోరమో ఒకసారి మా గురించి మీరు ఆలోచించండి. మేమే కాదు, మాలాంటి ఈ సెక్యూరిటీ హౌస్ కీపింగ్ కంపెనీలు ఎన్నో హైదరాబాద్ సెక్యూరిటీ సరౌండింగ్స్లో ఉన్నాయి. 8,000, 9,000, 10,000కి జీతాలకి మేము ఒక వెట్టి చాకరీ కిందే ఉంది. కానీ మా జీవితాలు నిజంగా మేము ఒక డ్యూటీ చేసేవాళ్ళు కాదు. మమ్మల్ని చూసుకుంటే గన్మ్యాన్ అనుకుంటారు, కానీ మా జీవితాలు ఎంతో అగమ్యగోచరంగా దారుణంగా ఉన్నాయి. కాబట్టి మా గురించి గవర్నమెంట్ కూడా పట్టించుకొని మినిమం శాలరీ హైదరాబాద్లో చేసే కంపెనీలు ఈ సెక్యూరిటీ పర్పస్లో చేసే వాళ్ళందరికీ మినిమం శాలరీ ఇప్పించాలని కోరుకుంటున్నాము. మా సమస్యలన్నీ మరి ప్రజలకి అందరికీ తెలియజేయాలని మేము ఈ ఎంఆర్టీవీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి మాకు కావాల్సిన ఈ ఏవైతే వాంటెడ్ ఉన్నాయో వాటన్నిటి గురించి కంపెనీని మేము అడుగుతున్నాం. ఇది సెక్యూరిటీ వాల్యూ త్రూ వెండర్ వచ్చేసి రియల్ కంపెనీ మేనేజ్మెంట్ మాకు అసలు సహకరించట్లేదు. కాబట్టి ప్రతి విషయంలో మాకు కావాల్సిన అన్ని డిమాండ్స్ని మరి మీరు ఆలోచించి మాకు కావాల్సిన సమయంలో జీతాల విషయంలో కానీ, ఓటీ విషయంలో కానీ, ఈఎస్ఐపిఎఫ్ విషయంలో కానీ ప్రతి విషయంలో మరి మాకు ఆ గన్ను క్యారీ చేసే క్రమంలో కూడా ఎయిర్ గన్ని క్యారీ చేస్తున్నాం. మేము ఇంటి నుంచి ప్రతిరోజు ఎయిర్ గన్ క్యారీ చేస్తున్నాం. క్యారీ చేసే క్రమంలో మన ఎలక్షన్ అప్పుడు కూడా మేము ఆ ఎయిర్ గన్ని మేము వచ్చేసి హ్యాండ్ ఓవర్ చేయకుండా డ్యూటీలు చేసాము. ఆ క్రమంలో మా గార్డ్స్ని ఎంతోమంది పోలీసులు అర్ధరాత్రులు వెళ్ళేటప్పుడు ఆపేసి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ విషయంలో కూడా కంపెనీ మరి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఏమో తెలియక ఎయిర్ గన్ని మనం డైలీ క్యారీ చేయమంటున్నారు. ఎయిర్ గన్ని క్యారీ చేసే క్రమంలో ఏదన్నా ఇష్యూ జరిగితే అది మేము ఇండివిజువల్గా సమస్యను ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి కంపెనీ పరంగా మాకు ఎయిర్ గన్ని మరి ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాము. ఈ సమస్యలన్నిటి గురించి ప్రభుత్వం తీసుకెళ్లాలని చెప్పేసి ఇదిగో మరి ఎంఆర్టీవీ ద్వారా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. అన్న మీ పేరు?